కర్తవ్యంతో భవిష్యత్తు ముడిపడి ఉంది సహదేవా. భవిష్యత్తుతో కర్తవ్యం కాదు. నీవు ఇంద్రప్రస్థ భవిష్యత్తును గురించి చింతిస్తున్నావా? నీవు భవిష్యత్తును తెలుసుకోగలవు కదా. సోదరా, నీవిప్పుడు నగరాన్ని విడిచి వెళ్తే రాజసూయ యజ్ఞం చేయడం సాధ్యం కాదు. సహదేవా, ఆ గోవులను తీసుకుని రాకుంటే నగర పూజను చేయడమూ సాధ్యం కాదు. 1,00,000 గోవులను సేకరించే వరకు మన నగర పూజను చేయడం అసాధ్యం. సోదరా, భవిష్యత్తు గురించేనా నీవు ఆలోచించాలి. నీవు 2 నెలల పాటుగా ఒంటరిగా ఎలా జీవించగలవు? అందులోనూ నీవు లేకుండా ఇంద్రప్రస్థం ఎలా సురక్షితంగా ఉంటుంది? భవిష్యత్తు ముడిపడి ఉంది సహదేవా. భవిష్యత్తుతో కర్తవ్యం కాదు. నీవు ఇంద్రప్రస్థ భవిష్యత్తును గురించి చింతిస్తున్నావా? నీవు భవిష్యత్తును తెలుసుకోగలవు కదా. భవిష్యత్తును సుస్పష్టంగా ఎవరూ తెలుసుకోలేరు సోదరా. కానీ నా అంతఃస్ఫురణకు తెలుస్తోంది, ఇంద్రప్రస్థంలో శాంతి నెలకొనే సమయం ఇంకా రాలేదని. భయానక భూకంపం రానుంది ఇక్కడ. అటువంటప్పుడు మీ రక్షణ ఇంద్రప్రస్థానికి లేకుంటేనో? గోవుల కోసం నన్ను సహదేవా, తక్షకుడు మాయల మారి సహదేవా. నీ వద్ద దివ్యాస్త్రాలు కూడా లేవు. నీవు ఆ తక్షకుణ్ణి పరాజితుణ్ణి చేయలేవు. ఇది కేవలం నేను మాత్రమే చేయాలి. మన నగర పూజను సత్వరమే చేయించాలి. మన అగ్రజుడి సింహాసనంపై కూర్చోబెట్టాలి. కానీ అన్నగారి పరిస్థితి కూడా మీరు ఆలోచించాలి సోదరా. తనను రాజుని చేయడానికి మీరు ఇంత పెద్ద త్యాగం చేసినట్లు మన అగ్రజునికి తెలిసిందంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి సోదరా. అంటే నేను వారి కోసం త్యాగం చేసిన వాడిని అవుతాను. మనమందరం ఒక్కటే కదా సహదేవా. ఇప్పుడు చేస్తున్న త్యాగం కేవలం నా కోసమే. ముందు నన్ను వెళ్ళనివ్వు సహదేవా. లేదు సోదరా, పాంచాలి మందిరం నుండి గాంధీవాన్ నన్ను తీసుకురానివ్వండి. ఆ తపస్సు నేనే చేస్తాను. అంటారు, భోజనంలో పరమార్థం, తపస్సులో స్వార్థం ఉండాలని. అప్పుడే ఈ శరీరము ఆత్మ స్వస్థతతో ఉంటాయట. ఇప్పుడు నా స్వార్థం నన్ను చూసుకొని. ఏం జరిగిందని నాథా? వారిలా తమ మాటను మీరవలసి వచ్చింది. ఏం జరిగింది సహదేవా? అగ్రజ, నాగరాజు తక్షకుడు హస్తినాపురం నుండి వస్తున్న గోవులన్నింటినీ దొంగిలించాడు. మన అర్జున్ అగ్నివలయం నుండి ఏ నాగు ప్రాణాలతో బయటపడలేదు తక్షక. నీవు నన్ను శరణు కోరి వేడుకుంటేనే నేను ఈ మంటలను ఆర్పివేస్తాను. నిన్ను శరణు కోరాలా? మనిషిని ఆశ్రయించాలా? లేదు, వెంటిని సంధించు పాండుపుత్ర. అంతమొంది నేను చేయజాలను తక్షక. నేను నాగులని చంపనని ప్రతిజ్ఞ చేశాను. అలసి సొలసి చివరకు నీవు ఓటమిని అంగీకరించి ఆశ్రయించే వరకు నేను ఈ విధంగా యుద్ధం చేస్తూనే ఉంటాను. నేను నిస్సహాయుడనై నా పరాజయాన్ని అంగీకరిస్తున్నాను పాండుపుత్ర. నీవు నీ గోవులను తీసుకొని వెళ్ళు. కానీ ఈ శత్రుత్వం ఇంతటితో ముగిసిపోలేదు. ఈరోజు నీవు నన్ను అంతమొందించకుంటే ఇది గుర్తుంచుకో, నేను నీపై ప్రతీకారం కోసం అవశ్యం వస్తాను. అవశ్యం. నేను నిరీక్షిస్తూ ఉంటాను. మనము నాడు ప్రతిజ్ఞ చేశాము కదా అగ్రజ. పాంచాలి అనుజ్ఞ లేకుండా నేను ఆమె మందిరంలోకి ప్రవేశించాను. నేను సన్యాసం స్వీకరించవలసి ఉంది. అలాగే తపస్సు చేయవలసి ఉంది.
అర్జున, పాండు మహారాజు సంతానంలో జ్యేష్ఠపుత్రుణ్ణి నేను. కానీ చరిత్రలో నీవే శ్రేష్ఠునిగా నిలుస్తావు. నన్ను ఆశీర్వదించండి పెద్దన్నయ్య. నేను తపస్సులో వృద్ధి చెందాలని. తపస్సులో, అనుభవంలో, జ్ఞాన సామర్థ్యాలలో సదా నీకు వృద్ధి కలుగుగాక. దక్షిణ దిశగా వెళితే సూరసేనుని రాజ్యానికి తప్పక వెళ్ళాలి. సమస్త ఆర్యావర్తంలోనే అక్కడి భోజనం ఎంతో రుచిగా ఉంటుందని నేను విన్నాను. భీమన్నయ్య, నేను తపస్సు కోసం వెళ్తున్నాను. సాత్విక ఆహారం తీసుకుంటాను. సంయమనంతో ఉంటాను. అంత మాట అనకు సోదరా, నాకు దుఃఖం కలుగుతుంది. తపస్సుకు భోజనముతో విరోధమేమిటి? త్వరలోనే మనం కలుసుకుంటాం. తపస్సు కోసం ఎక్కడికి వెళుతున్నావు? తూర్పున మణిపురం, పశ్చిమాన జ్యోతిష్పురం గురించి విశేషంగా విన్నాను. ఆ ప్రదేశాలు చూడాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. అవశ్యం వెళ్ళు. కానీ నీ పర్యటన పూర్తయిన పిదప ద్వారక సమీపంలోని సోమనాథ మందిరంలో నీవు తప్పక తపస్సు చేయి పార్థ. చంద్రునికి అక్కడే కొత్త జీవితం ప్రాప్తించింది. అదేవిధంగా నీకు కూడా అక్కడ ఏదైనా లభించవచ్చేమో. అలాగే నీ తపస్సు కూడా పూర్తవుతుంది. అలాగే చేస్తాను మాధవ. నన్ను క్షమించు పాంచాలి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు నీ అనుమతిని తీసుకోలేకపోయాను. మీరు ఉచిత నిర్ణయమే తీసుకున్నారు నాథ. మీ అనుభవం వలన మన రాజ్యానికి లాభం చేకూరుతుంది. ఇక నాకు ధైర్యంగా ఉండే సామర్థ్యం పెరుగుతుంది. మీ తపస్సు సఫలం కావాలి నాథా. भजरे नंद गोपाल हरे, भजरे नंद गोपाल हरे, भजरे नंद गोपाल हरे, भजरे नंद गोपाल हरे.